సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ను. ఈరోజు మనము హెయిర్ డైస్ ఎన్ని రకాలు, ఎలా ఎంచుకోవాలి, దాని ప్రికాషన్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్ ఏంటి తెలుసుకుందాం. హెయిర్ డైస్ మామూలుగా 4 రకాలుగా ఉంటుంది. టెంపరీ హెయిర్ డైస్, సెమీ పర్మనెంట్, పర్మనెంట్ అండ్ బ్లీచింగ్స్. టెంపరీ హెయిర్ డైస్ యూజువల్లీ సింగిల్ హెయిర్ వాష్ అని వాష్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి హెయిర్ షాఫ్ట్ లైట్గా అటాచ్ అయి ఉంటుంది. నో సైడ్ ఎఫెక్ట్స్, నో లైట్నింగ్, నో పర్మనెంట్ గ్రేయింగ్ ఉండదు. సెమీ పర్మనెంట్ హెయిర్ డై, నైట్రో బేస్డ్ హెయిర్ డైస్ యూజువల్లీ 6 to 8 హెయిర్ వాష్లో వాష్ అవుట్ అవుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి హెయిర్ క్యూటికల్గా అటాచ్ అయి ఉంటుంది. హెయిర్ ప్రోటీన్ అటాక్ కాదు. దీనివల్ల లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. యూజువల్లీ హెయిర్కి అప్లై చేసినప్పుడు 20 to 30 minutes అప్లై చేసి తర్వాత వాష్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ హెయిర్ డైలు వచ్చేసి 2 రకాలు ఉంటుంది దీంట్లో కూడా. ఇవి ఆక్సిడేటివ్ డెరివేటివ్స్. దీంట్లో డెమీ పర్మనెంట్ అండ్ పర్మనెంట్. డెమీ పర్మనెంట్లో వచ్చేసి 2% హైడ్రోజన్ పెరాక్సైడ్ వీల్ కాల్కనీ ఉంటుంది అనమాట. అదే పర్మనెంట్లో 6% హైడ్రోజన్ పెరాక్సైడ్ స్ట్రాంగ్ ఆల్కలైన్ ఉంటుంది. ఇవి వచ్చేసి హెయిర్ షాఫ్ట్లోని క్యూటికల్ మళ్ళీ హెయిర్ ప్రోటీన్స్ కూడా అటాక్ అయి ఉంటుంది. ఈ డెమీ పర్మనెంట్ హెయిర్ డైల్ వచ్చేసి 20 to 25 హెయిర్ వాష్ వరకు వాష్ అవుట్ కాకుండా ఉంటుంది. పర్మనెంట్ హెయిర్ వచ్చేసి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. హెయిర్ డైని ఎలా ఎంచుకోవాలి? యూజువల్లీ ఆల్రెడీ హెయిర్ డై వేసుకున్న వాళ్ళు టెంపరీగా షేడింగ్ చేంజ్ చేసుకోవాలని, రిఫ్రెష్ చేసుకోవాలని కానీ, హెయిర్ కలర్ టెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు టెంపరీ హెయిర్ డైస్ ఉపయోగపడుతుంది. ఈ యూజువల్లీ స్ప్రే కానీ షాంపూగా దొరుకుతాయి ఉంటాము. తర్వాత ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళు, ప్రీవియస్ హెయిర్ డై ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వచ్చేసి సెమీ పర్మనెంట్ హెయిర్ డైని వాడవచ్చు. మరియు హెయిర్ గేర్ వచ్చేసి 30% కన్నా తక్కువ ఉన్నవాళ్ళు డెమీ పర్మనెంట్, గ్రే హెయిర్ వచ్చేసి 30% అబవ్ ఉన్నవాళ్ళు పర్మనెంట్ హెయిర్ డై వాడచ్చు. ప్రికాషన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి హెయిర్కి సంబంధించిన షేడింగ్ ఎలా చెక్ చేసుకోవాలి. యూజువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ బాక్స్లో షేడ్స్ చూపిస్తారు, దాన్ని ఎంచుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే బంచ్ ఆఫ్ హెయిర్ వచ్చేసి గ్రే హెయిర్, బ్లాక్ హెయిర్ 0.25 centimeters వచ్చేసి కట్ చేసేసి హెయిర్ డై అప్లై చేసి చెక్ చేసుకోవచ్చు ఏ సైడ్ వచ్చేసి మీకు ఎలా సెట్ అవుతుంది అనేది. ఇంకొకటి ప్యాచ్ టెస్ట్. ఇది వచ్చేసి అప్లై చేసే ముందు 48 hours ముందు హెయిర్ డైస్ తీసుకొని చెవి వెనకాల భాగంలో కానీ, ఫోర్ ఆర్మ్స్ వచ్చేసి మీడియల్ ఆస్పెక్ట్ కానీ అప్లై చేసి 48 hours తర్వాత వాష్ చేస్తే ఎనీ ఇచ్చింగ్ కానీ, ఎరిథిమా కానీ, రెడ్నెస్ కానీ ఉంటే అలర్జీ ఉన్నట్టు హెయిర్ డై వచ్చేసి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హెయిర్ డై అప్లై చేసిన తర్వాత సన్ ఎక్స్పోజ్ ఉండకూడదు. తర్వాత హెయిర్ డై వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి? ఒకటి కంటాక్ట్ డెర్మటైటిస్, అంటే అలర్జీ రియాక్షన్ కావచ్చు. ఇంకొకటి వచ్చేసి హెయిర్ షాఫ్ట్ డ్యామేజ్ అవుతుంది పర్మనెంట్ హెయిర్ డైలో. హెయిర్ షాఫ్ట్ డల్గా ఉండడము, హెయిర్ ప్రోటీన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. క్యాన్సర్స్, కార్సినోజన్స్ అనేది రేర్గా ఉంటుంది. తర్వాత లేటెస్ట్ హెయిర్ డైలో ఇప్పుడు నో అమోనియా, నో పీపీటీ హెయిర్ డైస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ క్యూటికలర్ హెయిర్ డై, ఎస్కాన్ హెయిర్ డై అనేటువంటివి. దీనివల్ల లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. బ్లీచింగ్స్ వచ్చేసి యూజువల్లీ హెయిర్ కలర్ని లైట్నింగ్ చేసేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.